జగన్ హయాంలోని మరో కుంభకోణం జరిగిందంటూ జర్మన్ వర్సిటీ జంతర్ మంతర్ అన్నటువంటి కథనాన్ని జ్యోతి హైలైట్ చేసి కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం ఏ ప్రభుత్వంలోనైనా సాధారణ విషయం. అసలు మనుగడలో లేని యూనివర్సిటీని ఉన్నట్టుగా చూపించి ఒప్పందాలు చేసుకోవడం ఎప్పుడైనా విన్నారా? ఇది గత జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ కె హేమచంద్రారెడ్డి ఇట్లాంటి ఘనకార్యాలు అనేకం చేశారు. జర్మన్ వర్సిటీ అనే వెబ్సైట్తో ఒప్పందం చేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. జర్మనీలోని యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులు చదివినట్టుగా అక్కడ కథ నడిపించారు. ఇందులోనే అసలు విషయం చదువుకునేందుకు మార్గం సుగమం చేయడం దీని ఉద్దేశం. ఇందుకోసం పలుమార్లు జర్మన్ యూనివర్సిటీలతో ఆన్లైన్ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులు నిర్వహించేందుకు ఆ యూనివర్సిటీలకు ఉన్నత విద్యామండలి మధ్య జర్మన్ వర్సిటీ వేదిక వ్యవహరించింది. అది కేవలం వెబ్సైట్ మాత్రమే, కానీ దాన్ని ఒక యూనివర్సిటీ అన్నట్టుగా ఉన్నత విద్యామండలి ప్రచారం చేసింది. ఆ వెబ్సైట్ కూడా తమది ఒక యూనివర్సిటీ అన్నట్టుగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందింది. ఆ వెబ్సైట్కి హేమచంద్రారెడ్డి మధ్య సంబంధం ఏంటి అని ఆరాధిస్తే ఆ జర్మన్ వర్సిటీ అధినేత గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి అని తెలిసింది. పేరుకు జర్మన్ వర్సిటీ అని పెట్టుకున్న గత ప్రభుత్వంలో ఆయన ఎక్కువగా ఉన్నత విద్యామండలిలోనే ఉండేవారు. జర్మనీకి చెందిన పలు యూనివర్సిటీలతో చేసుకున్న ఒప్పందాలను ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన ఎందుకు మధ్యవర్తిగా పెట్టారన్న విషయాన్ని అప్పటి చైర్మన్ రహస్యంగా ఉంచారు. ఆన్లైన్లో సదస్సులు నిర్వహించినందుకు ఉన్నత విద్యామండలి బిల్లులు చెల్లించినట్టు తెలిసింది. అలాగే జర్మనీకి వెళ్లాలనుకునే విద్యార్థులు కోర్సులు అందిస్తామంటూ సదరు వ్యక్తి లబ్ధి పొందాడు. అంతటితో ఆకుండా ఉన్నతాధికారులు కొన్ని యూనివర్సిటీలు, వీసీలు హేమచంద్రారెడ్డి లాంటి వారికి జర్మనీ పర్యటనకు తీసుకెళ్లారు. హేమచంద్రారెడ్డి వాళ్ళని తీసుకెళ్లారు. పేరుకి అధికారిక పర్యటన అయినా అది ఆశాంతం వ్యక్తిగతంగానే సాగింది. పర్యటన అనంతరం ఏ ఒప్పందాలు చేసుకున్నారని మీడియా ప్రతినిధులు అడిగినా అప్పటి చైర్మన్ సమాధానం ఇవ్వలేదు. ఉన్నత విద్యామండలి నిధులు మాత్రం దుర్వినియోగం చేశారు. ఈ ప్రభుత్వంలోని ఉన్నత విద్యామండలిలో మళ్లీ చక్రం తిప్పేందుకు ఆ లేని యూనివర్సిటీ యజమాని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ద్వారా మళ్లీ ఆన్లైన్ సదస్సులు అంటూ ఒప్పందాలు చేసుకోవాలని చూస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేయండి. చాలా మంచి వార్త. కాకపోతే ఏంటంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే ఈ నాటకాలు మాత్రం ఆడేస్తూ ఉంటారు. ఇది సరిగ్గా చెప్పాలంటే బ్రోకర్లని వాడుకుంటాం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా తప్పే. దీని మీద ఎలాంటి చర్య తీసుకుంటారో చూడాలి.